టీస్ ఎర్లీ 20స్‌లో ఆయన తీసిన సినిమాలనేవి అలాంటివి. ఇప్పుడు మనం రీసెంట్‌గా చూసుకుంటే 'భారతీయుడు 2', 'గేమ్ చేంజర్' అంటే శంకర్ సార్ యొక్క మార్క్ అనేది ఫిల్మ్స్‌లో కనిపించట్లేదు. చూసే ఆడియన్స్‌కి కూడా అంత ఎక్సైటింగ్ అనిపించట్లేదు. అది ఎందువల్ల? సో, అప్పటి ఫిల్మ్స్‌లో ఉన్న శంకర్ సార్ ఎలిమెంట్స్ ఏంటి? ఇప్పుడు ఈ ఫిల్మ్స్‌లో మిస్ అవుతున్న ఆ ఎలిమెంట్స్ ఏంటి అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్లీ ఒక లైక్ చేయండి. శంకర్ సార్ విజువల్ అంటేనే ఒక గ్రాండియర్. అంటే ఎవ్రీ డైరెక్టర్‌కి ఒక సిగ్నేచర్ ఉంటది. ఒకరు డ్రామాని ఎక్కువ ఇష్టపడితే, ఒకరు యాక్షన్స్‌ని ఎక్కువ ఇష్టపడతారు. ఒకరు లవ్ స్టోరీని ఎక్కువ ఇష్టపడతారు. ఒకరు ఎమోషన్స్‌ని. ఎవ్రీ ఫిల్మ్ మేకర్‌కి ఒక యూనిక్ వే ఆఫ్ స్టైల్ ఉంటది. అలానే శంకర్ సార్ ఫిలిమ్స్‌కి వచ్చేసరికి ఏంటంటే ఒక గ్రాండియర్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఊహించండి, ఎనీ ఆస్పైరింగ్ డైరెక్టర్, ఎనీ న్యూ కామర్, ఒక డెబ్యూటెంట్ ఫిల్మ్ మేకర్ ఒక తక్కువ బడ్జెట్లో సినిమానే ప్లాన్ చేసుకుంటారు తన ఫస్ట్ మూవీగా. కానీ శంకర్ సార్ మాత్రం 'జెంటిల్‌మ్యాన్' అనే ఫిల్మ్‌ని ఒక గ్రాండ్‌గా ఊహించుకొని తర్వాత మనం ఎన్నో సినిమాలు చూసుకుంటే ప్రతి సినిమా కూడా అప్గ్రేడ్ అవుతూనే వస్తున్నారు. ఒక విజువల్ని ఒక నార్మల్ ఆడియన్స్లో కూడా ఒక విజువల్స్ చూస్తే ఇది శంకర్ సార్ ఫిలిం అనే గెస్ చేసే విధంగా ఆయన మార్క్ని క్రియేట్ చేసుకున్నారు. అంటే ఓన్లీ విజువల్స్లోనేనా, స్టోరీలో ఏమీ లేదా అని అంటే స్టోరీలో కూడా అంతే డీప్గా శంకర్ సార్ అనేవారు స్టోరీని రాసేవారు. ఒక స్టోరీ నుంచి ఒక విజువల్స్ వరకు, ఒక కాస్టింగ్ వరకు, ఒక సాంగ్స్ పిక్చరైజేషన్ వరకు. ఇది ఫస్ట్ పాయింట్. అయితే నెక్స్ట్ సోషల్ ఎలిమెంట్స్ ఇన్ స్టోరీ. అంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్గా మన ఇండియాలో చూస్తుంటే ఒక ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో చాలా సమస్యలు అనేవి ఉంటాయి. అంటే కరప్షన్ కూడా ఉంటున్న మన కంట్రీలో ఒకప్పట్లో మనకి ఎటువంటి సోషల్ మీడియా కానీ ఎటువంటి ఉండేది కాదు. ఓన్లీ జనాలకి ఈ వార్తలు ఎలా తెలిసేవి అని అంటే ఎవరైనా పుస్తకాలు రాస్తే పుస్తకాల ద్వారా, న్యూస్ పేపర్స్ అండ్ టీవీస్, ఈ సినిమాల ద్వారా. ఎంటర్టైన్మెంట్లో చాలా థింగ్స్ని మనం ఎంచుకోవచ్చు. ఒక కామెడీ, ఒక జోనర్. అంటే శంకర్ సార్ ఏ కథ చెప్తున్నా ఆ కథలో ఒక సోషల్ మెసేజ్ని పెట్టడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అంటే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా కూడా అనిపిస్తుంది ఉంటారు సార్ సినిమాస్ చూస్తే. అంటే ఇనీషియల్ 'జెంటిల్‌మ్యాన్' నుంచి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన 'గేమ్ చేంజర్' వరకు అతను ఎంచుకుంటున్న ఒక సోషల్ పాయింట్ అనేది చాలా యూనిక్గా, చాలా కొత్తగా ఉంటుంది. కథపరంగా మనం మాట్లాడుకుంటే కథలో ఎన్నో కథలు ఉంటాయి. లైక్ మైథాలజీ అని, సోషల్ ఫిలిమ్స్. అంటే సోషల్ ఫిలిమ్స్ అంటే ఒక కథలో ఒక సామాజిక అంశాన్ని పెడుతూ సినిమా తీయడం శంకర్ సార్ మార్క్ అని చెప్పొచ్చు. సోషల్ మెసేజెస్ ఇంక్లూడ్ చేస్తూ ఒక సినిమా తీయడం అనేది. సో ఇదొక పాయింట్. నెక్స్ట్ చూసుకుంటే శంకర్ సార్ యొక్క పిక్చరైజేషన్. అంటే ఇప్పుడంటే మనం పాటలు, వీడియో సాంగ్స్ యూట్యూబ్లో వాటిలో చూస్తున్నాం. కానీ ఒకప్పుడు సినిమాల్లో సాంగ్స్ ప్లే అయితే బయటకు వెళ్ళి సిగరెట్ తాగుతూ సాంగ్ అయిపోయాక లోపలికి వచ్చేవారు. అంటే అప్పట్లో అంటే ఎయిర్ కండిషనర్డ్ థియేటర్స్ కాదు, వెరీ ఓపెన్గా ఉండేవి. సో సాంగ్స్ ఏమున్నాయి, డాన్స్ చేస్తారు, చూడడానికి ఉండేవారు. ఎందుకంటే 90s నుంచి మనం చూసుకుంటున్నా సాంగ్స్లో ఒక విజువల్స్, అంటే ఒక సాంగ్లో 7 వింతలు చూపించడం. కానీ అంటే ఒక నార్మల్ మనిషి అప్పట్లో ఎటువంటి టెక్నాలజీ లేని వ్యక్తి 7 వింతలు, అంటే ప్రపంచంలో 7 వింతలు ఉన్నాయని అనేసి మనం ఒక న్యూస్ పేపర్లో ఏదో మ్యాగజైన్లో చదివే వ్యక్తి తను పే చేస్తున్న ఒక ₹5 or ₹10 టికెట్కి 7 వండర్స్ని స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఆడియన్కి కలిగే ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. అంత ఇంపాక్ట్ని క్రియేట్ చేశారు. అంటే అక్కడ నుంచి చూసుకుంటే చాలా మంది సాంగ్స్ని స్టోరీ టెల్లింగ్కి యూజ్ చేస్తారు. శంకర్ సార్ కూడా ఆ విధంగానే యూజ్ చేశారు. తర్వాత పాయింట్ చూసుకుంటే శంకర్ సార్ యొక్క గ్రాఫిక్స్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇప్పుడు అంటే మనకి ప్రతి టెక్నాలజీ అండ్ ప్రతి విఎఫ్ఎక్స్ కూడా చాలా ఈజీ అయింది. చాలా ఎవ్రీథింగ్ అంతా కంప్యూటర్స్కి రావడం వల్ల మనకి అవన్నీ చాలా ఈజీగా అనిపించాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా సినిమాని, ఫిల్మ్ మేకింగ్ని ఈజీగా చేయొచ్చు, ఈజీగా ఎడిట్ చేయొచ్చు. కానీ శంకర్ సార్ ఫిలిమ్స్లో ఇనీషియల్ డేస్ అంటే అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేవి ప్రజెంట్ లేదు, మన కంట్రీలో లేవు. అవి వేరే కంట్రీలో వెళ్ళి చేసేవాళ్ళు. ఇక్కడ చేసి అంటే ఆ విజువల్స్ని ఆలోచించే విధంగా చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. 'భారతీయుడు' మూవీ తీసుకోండి, ప్రోస్థెటిక్ మేకప్. అంటే ఒక నార్మల్ యువకుడుగా ఉండే వ్యక్తిని ఒక ముసలతనగా మేకప్ చేయడం అనేది, ఆ టెక్నాలజీని హాలీవుడ్ నుంచి మన ఇండియాకి తీసుకొచ్చి ఆ మేకప్ని యూజ్ చేసి ఫిలిం తీయడం అనేది ఇట్స్ అ గుడ్ థింగ్. అంటే ఫిల్మ్ మేకర్ అనేవాళ్ళు ఒక కథ పరంగా కాకుండా టెక్నాలజీ పరంగా కూడా అప్గ్రేడ్ అవుతూ ఎప్పుడు ఆడియన్స్కి కొత్త విషయాన్ని చెప్పాలి అనే విషయంలో ఎప్పుడు ముందుంటారు శంకర్ సార్. అంటే ఒక్క ప్రోస్థెటిక్ మేకప్ అని కాదు. నెక్స్ట్ బాయ్స్ సినిమాలోని 'అలే అలే' సాంగ్లోని ఆ మోషన్ ఫ్రీజింగ్ అనే ఎఫెక్ట్, అంటే సాంగ్లో ఒక మూమెంట్ జరుగుతూ మోషన్ని ఫ్రీజ్ చేస్తూ కెమెరా ప్యాన్ అయ్యి వచ్చే ఎఫెక్ట్. నెక్స్ట్ 'జీన్స్' మూవీలో ఒక నార్మల్ అమ్మాయి క్యారెక్టర్ని డ్యూయల్ రోల్గా, అంటే ఒక కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసి ఆ అమ్మాయి పక్కన వేరే అమ్మాయి ఉంచే విధంగా గ్రాఫిక్స్ డిజైన్ చేయడం. ఒకే ఒక్కటి సినిమాలోని స్నేక్స్ రావడం. ఇలా ఎన్నో గ్రాఫిక్స్ ఉంటాయి. ముఖ్యంగా 'ప్రేమికుడులో' రాజమౌళి గారు చెప్పినట్టు ఒక సాంగ్లో ప్రభుదేవ గారు ఓన్లీ హ్యాట్స్, క్లాత్స్తో డాన్స్ చేసినప్పుడు అది ఎలా చేశారు, ఏ విధంగా చేశారు అనే క్యూరియాసిటీని అందరిలో క్రియేట్ చేశారు. అంటే ఒక ఆడియన్స్నే అనిపించే కాకుండా ఒక నార్మల్ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుంటున్నాం, ఒక సినిమా
సినిమా తీద్దాం అనే వ్యక్తిని కూడా ఇన్స్పైర్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎంత ఫిల్మ్ మేకర్ అయినా, ఎంత మంచి వరుసగా హిట్స్ వచ్చి ఇండియాలో నెంబర్ 1 డైరెక్టర్ అయినా డబ్బులు అనేవి వస్తూ ఉంటాయి. అయితే వచ్చిన డబ్బుల్ని ఎక్కడో బయట వేరే బిజినెస్లో పెట్టకుండా వచ్చిన డబ్బుల్ని మళ్ళీ తనకు నచ్చిన విధంగా, తన టేస్ట్ అనుగుణంగా సినిమా ఇండస్ట్రీలోనే పెట్టడం అనేది ఇట్స్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. అంటే శంకర్ సార్ గారు కొన్ని ఫిలిమ్స్ ని ప్రొడ్యూస్ చేశారు. లైక్ ప్రేమిస్తే, వైశాలి, కళాశాల, ఈ 3 ఫిలిమ్స్ ని తమిళ్లో ప్రొడ్యూస్ చేసి డబ్ చేశారు. అండ్ ప్రేమిస్తే ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. ప్రొడ్యూసర్ గా కూడా అతని యొక్క టేస్ట్ అనేది మనం గమనించవచ్చు. అంటే నాట్ ఓన్లీ ఫర్ ప్రొడ్యూసింగ్, అండ్ మనం వికీపీడియాలో సెర్చ్ చేస్తే కొన్ని ఫిలిమ్స్ ని డిస్ట్రిబ్యూషన్ చేస్తూ అండ్ కొన్ని అన్అఫీషియల్గా కూడా చాలా ఫిలిమ్స్ని తను ఎంకరేజ్ చేశారని ఎన్నో న్యూస్ ఆర్టికల్స్లో మనం చూస్తూ ఉన్నాం. యాజ్ ఎ ట్రూ ఫిలిం మేకర్ అతను ఒక సినిమా మీద ఇష్టమన్న వ్యక్తే సినిమాలో డబ్బులు సంపాదించి సినిమాల మీద మళ్ళీ ఖర్చు పెట్టి తనకు నచ్చిన, తన అభిరుచికి తగ్గే విధంగా సినిమాల్ని ప్రొడ్యూస్ చేస్తూ సినిమాలు తీయడం అనేది. ఇప్పుడు అందరూ వింటున్న కంప్లైంట్ ఏంటంటే శంకర్ స్టార్ ఒకే ఫార్మాట్లో ఫిలిమ్స్ చేస్తున్నారు, సో అందువల్ల మనకి ఫిలిమ్స్ అనేవి బోరింగ్గా ఉన్నాయి, ఇప్పుడు రొటీన్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఏనానని. కొన్ని ఓల్డ్ ఫిలిమ్స్ మనం చూస్తే శంకర్ సార్ యొక్క వే ఆఫ్ థింకింగ్ అనేది ఎంత ఫ్యూచర్గా ఉంటుంది, అంటే ఎంత ఫార్గా ఉంటుంది అనేది మనం చూడొచ్చు. ఎగ్జాంపుల్ రోబో సినిమా చూడొచ్చు. సినిమాలో టెక్నాలజీ అనేది మనకి అవసరమే, కానీ మితిమీరిన టెక్నాలజీ అనేది హ్యూమన్స్కి చాలా ప్రమాదకరం అనే ఒక పాయింట్ని చెప్పారు. నెక్స్ట్ బాయ్స్ సినిమాలు అంటే యంగేజ్లో ఉన్నప్పుడు మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, కానీ ఈ యంగేజ్ అనేది మనం ప్రాపర్గా యూస్ చేసుకుంటే మనం లైఫ్లో చాలా అచీవ్ చేయొచ్చు అనే ఒక పాయింట్స్ని ఒక ఎంటర్టైనింగ్ వే నుంచి హార్డ్ హిట్టింగ్గా చెప్పారు. అంటే ఇప్పుడు కూర్చోబెట్టి ఒక మెసేజ్లా ఇస్తే జనాలు అనేవాళ్ళు చూడరు. కూర్చోబెట్టి ఒక ఎంటర్టైన్ ఇస్తూ ఒక సోషల్ మెసేజ్ని అండర్లైన్గా చెప్పడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. నాకు రీసెంట్లీ నచ్చింది ఐ మూవీ అండ్ రోబో 2.0. ఐ మూవీలో లవ్కి అందంతో సంబంధం లేదు అనే ఒక చిన్న పాయింట్ని ఎంత గ్రాండ్ స్కేల్లో చెప్పారు. నేను ఫస్ట్ పాయింట్లో చెప్పినట్టు అంటే అతను విజువల్స్ కానీ, అతను మేకింగ్ ఆఫ్ స్టైల్ కానీ, అంటే ఒక గ్రాండ్ స్కేల్లో ఇదే కథని ఒక నార్మల్గా ఒక చిన్న లో బడ్జెట్లో చెప్పొచ్చు, కానీ ఆయన విజువలైజేషన్స్ వల్ల ఇట్స్ చాలా వెరీ హ్యూజ్ గ్రాండ్ స్కేల్లో చెప్పారు. ఐ ఫిల్మ్ని 2.0లో కూడా ఎంటైర్ ఫిల్మ్ని 3D కెమెరాతో షూట్ చేసి అండ్ ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, అంటే అందులో ఒక మంచి పాయింట్ ఉంది. మొబైల్స్ అండ్ మనం యూజ్ చేసే ఇంటర్నెట్ సిగ్నల్స్ వల్ల పక్షులు అనేవి అంతరించిపోతున్నాయి అనే పాయింట్. ఆ పాయింట్ ఎంత గొప్ప పాయింట్ అది. ఇప్పుడు మనం రీసెంట్గా చిన్నప్పుడు చూసేవాళ్ళం, పక్షులు అవన్నీ కనిపించేవి, కానీ ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ వల్ల అవనేవి మనకు కనిపించట్లేదు, అంటే మన ఇంటి దగ్గరలో. ఇప్పుడు మనం ఏవైతే ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తున్నామో, అంటే టెక్నాలజీ, మితిమీరిన టెక్నాలజీ వల్ల హ్యూమన్స్కి చాలా ఇంపాక్ట్ ఉంది అని ఆ పాయింట్ని ఇప్పుడు చెప్పారు. మొబైల్ సిగ్నల్స్ వీటి వల్ల పక్షులు అంతరించిపోతున్నాయి, ఆ పాయింట్ చెప్పారు. నెక్స్ట్ కరప్షన్, ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాపిక్. ఈ పాయింట్ని ఎన్నో ఫిలిమ్స్లో డిస్కస్ చేశారు. అంటే ఒక నార్మల్ పర్సన్ వన్ డే సీఎం అయితే తను ఉన్న ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకుంటాడు, తన చుట్టుపక్కల జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఫేస్ చేయొచ్చు అనే పాయింట్స్ని డిస్కస్ చేశారు. నెక్స్ట్ ప్రేమికుడిలో కూడా ఎన్నో పాయింట్స్ని వెరీ అండర్లైన్గా ఒక సోషల్ మెసేజ్ని బ్లెండ్ చేస్తూ చెప్పడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అంటే ఒక రొటీన్ నార్మల్ పాయింట్ కాకుండా శంకర్ సార్ అని టికెట్ కొనుక్కొని వచ్చే ఆడియన్స్కి ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేది శంకర్ సార్ ఫిలిమ్స్తో. అండ్ ఫైనల్గా చూసుకుంటే శంకర్ సార్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ నాకు ఇంకా గుర్తుంది. భారతీయుడు సినిమా చూసినప్పుడు అందులో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అంటే ఇండిపెండెన్స్ టైంలో సెట్ చేసిన ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనేది వెరీ క్రూయల్గా ఉంటూ అండ్ వెరీ అంతే హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. అప్పటి నుంచి మనం చూసుకుంటే గేమ్ చేంజర్ వరకు కూడా ఎంతో హార్డ్ హిట్టింగ్, కోర్ ఎమోషన్, ఆ కోర్ పాయింట్ని, స్టోరీని ఎంతో డ్రైవ్ చేస్తుంది. లైక్ ఇప్పుడు మనం చూసుకుంటే అపరిచితుడిలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అవ్వచ్చు. అంటే అపరిచితుడు వాళ్ళ సిస్టర్ చచ్చిపోయినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది తన మీద అంత క్రియేట్ చేసింది అని. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంటే ఎంత హార్డ్ హిట్టింగ్గా ఉంటుందా, ఎంత ఎమోషనల్గా ఉంటుందా అనేసి ఒక బెంచ్ మార్క్స్ని క్రియేట్ చేసిన డైరెక్టర్. అంటే మనకి టెక్నాలజీ ఎక్కువైంది, ఎవ్రీథింగ్ మనకి అంటే ఫింగర్స్ ట్యాప్ చేస్తే, ఫింగర్ స్క్రోల్ చేస్తే మనకి ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది కనిపించేది. కానీ ఒక డైరెక్టర్ యొక్క మార్క్ని క్రియేట్ చేయాలి అంటే ఒక సినిమా తీశారు, సినిమా మీద జస్ట్ పేరే కనిపించేది ఎస్ శంకర్ అని. అతని ఫిలిమ్స్ చూసి, అతని విజువల్స్ చూసి, అతని మేకింగ్ చూసి ఆడియన్స్లోనే సపరేట్గా ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది శంకర్ సార్ అని. మా ఫాదర్ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, పరిచితుడు ఫిలిం రిలీజ్ అయినప్పుడు శంకర్ ఫిలిం వచ్చింది, రోబో ఫిలిం రిలీజ్ అయినప్పుడు శంకర్ ఫిలిం వచ్చింది. అంటే వాళ్ళు సార్ అని పిల్లరు, కానీ వాళ్ళలో ఉన్న థింకింగ్ అలాంటిది. అంటే శంకర్ ఫిలిం అంటే అంత గ్రాండ్గా ఉంటుంది, సాంగ్స్ బాగుంటాయి, విజువల్స్ బాగుంటాయి, చాలా కొత్తగా తీస్తారు
అనే ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేశారు ఆడియన్స్. వాళ్ళకి ఒక ఫిల్మ్ మేకింగ్ కోసం ఎటువంటి నాలెడ్జ్ లేదు. ఒక టికెట్ తీసుకొని కూర్చొని సినిమా చూస్తారు. చూసిన వాళ్ళ ఫస్ట్ ఫిలిం నుంచి, అంటే శంకర్ సార్ తీసిన జెంటిల్ మ్యాన్ నుంచి మొన్న వచ్చిన ఇండియన్ 2 గేమ్ చేంజర్ వరకు కూడా శంకర్ సార్ ఫ్యాన్ బేస్ అనేది ఇప్పటికీ తగ్గలేదు. యాజ్ ఏ ఫ్యాన్ గా శంకర్ సార్ ఫిలిమ్స్ అనేవి ఇప్పుడు కొంచెం బాక్స్ ఆఫీస్ దగ్గర వర్క్ అవ్వకపోవచ్చు, బట్ ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ కమ్బ్యాక్. ఒక అమ్మాయి హార్ట్ బ్రేక్ కంటే ఒక ట్రూ సినిమా లవర్ శంకర్ సార్ యొక్క బ్యాడ్ ఫిలింని చూస్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందా అని అనేది ఒక శంకర్ సార్ ఫ్యాన్కి, ఒక ట్రూ ఫిల్మ్ మేకర్కే తెలుసు. రీసెంట్గా చూసాం కొన్ని మంత్స్ బ్యాక్ ఇండియన్ 2, ఇప్పుడు గేమ్ చేంజర్ అవ్వచ్చు. అంటే అంత బ్యాడ్ ఫిలిమ్స్ అని కాదు, బట్ ఎక్కడో దగ్గర కొన్ని షార్ట్స్ చూస్తున్నప్పుడు, కొన్ని విజువల్స్ చూస్తున్నప్పుడు, అరే ఇది కదా శంకర్ సార్ మార్క్, ఈ విజువల్స్ కదా శంకర్ సార్ మార్క్స్ అనేసి మేము ఎగ్జైట్ అవుతాం. అప్పుడు ఓల్డ్ ఫిలిమ్స్ అన్నీ మనం థియేటర్లో చూసామా అంటే లేదు. మనకు ఓటీటీ యూట్యూబ్లో అవైలబుల్ వచ్చినప్పుడు మనం మొబైల్లో చూస్తూ, ఒక ల్యాప్టాప్ స్క్రీన్లో చూస్తూనే అంత ఎగ్జైట్ అయ్యే మనం. ఇదే ఫిలిమ్స్ ఇప్పుడు కనుక రిలీజ్ అయ్యి ఉండి ఒక డిజిటల్లో, అంటే ఒక 4K 8K రెజల్యూషన్ యొక్క లార్జ్ స్క్రీన్స్ మీద ఆ విజువల్స్ చూస్తే ఇట్స్ అ వెరీ మైండ్ బ్లోయింగ్ థింగ్. అంటే అప్పట్లోనే, అంటే ఒక రీల్స్లో సినిమా తీస్తూ జనాలు చూడాలి, జనాలకి ఏదో ఒక మంచి కంటెంట్ చూపించాలి, అంటే నా సినిమా ద్వారా అంటూ తాపత్రయం పడే శంకర్ సార్ ఫిలిమ్స్. ఐ థింక్ ఇండియన్ 3 కంబ్యాక్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ ఇంకేమైనా ఫిలిమ్స్ కూడా కంబ్యాక్ అవ్వాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ డే ఈవినింగ్ 6 o'clock వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మెయిన్లీ శంకర్ సార్ ఫ్యాన్స్కి వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ.